ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలేమన్నారు అమిత్ షా. ఎకనామిక్ టైమ్స్ సమ్మిట్ లో పాల్గొన్న అమిత్ షా ఏపీలో పొత్తులు త్వరలోనే కొలిక్కొస్తాయన్నారు. త్వరలోనే ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని తెలిపారు అమిత్ షా. కుటుంబ పరంగా ఫ్యామిలీ ప్లానింగ్ బాగుంటుంది, కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని వ్యాఖ్యానించారు. తమ మిత్రులను ఎప్పుడూ బయటకు పంపించలేదన్నారు అమిత్ షా. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని బయటకు వెళ్లి ఉండొచ్చని చెప్పారు. పంజాబ్లో అకాలీదళ్తో చర్చలు నడుస్తున్నాయని తెలిపారు అమిత్ షా. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్ ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి? ఎన్డీఏ తన బలాన్ని పెంచుకునే దిశగా ముందుకెళ్తుంది అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. వివిధ పరిస్థితులు, కారణాల దృష్ట్యా కొందరు ఎన్డీఏని వీడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యంగా పరిస్థితులకు అనుగుణంగా తిరిగి ఎన్డీఏలోకి వస్తున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఒక కుటుంబానికి బాగానే ముఖ్యంగా ఒక అవసరం ఉంటుంది, కానీ రాజకీయాల్లో ఇటు కూటమి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది అని అమిత్ షా వ్యాఖ్యానించడం మనం చూసాం. సో ఇండియా కూటమిలో ఓ పక్క లుకలుకలు, అలాగే ఒక్కొక్కరుగా ఇండియా కూటమి నుంచి వైదొలుగుతూ ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వచ్చి బీజేపీ పెద్దలను కలవడం జరిగింది. అమిత్ షా జేపీ నడ్డాని కలిశారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వచ్చి ప్రధాని మోడీని కలవడం జరిగింది పార్లమెంట్ వేదికగా. సో ఏపీలో ఎన్డీఏ విస్తరణకు సంబంధించి ముఖ్యంగా కొంత సమయం పడుతుంది, సమయం అన్ని నిర్ణయిస్తుంది అని చెప్పి కూడా అమిత్ షా వ్యాఖ్యానించడం జరిగింది. సో ఖచ్చితంగా ఏపీలో కూడా ఎన్డీఏ ప్రధానంగా బీజేపీ జనసేన మాత్రమే ప్రస్తుతం ముఖ్యంగా ఎన్డీఏలో జనసేన మాత్రమే భాగస్వామిగా ఉంది. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలోకి వస్తుందా లేక టీడీపీ ఎన్డీఏలోకి వస్తుందా? సో దీనికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. రానున్న రోజుల్లో దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీకి సంబంధించిన ఇద్దరు కీలక నేతలు, అధికార పక్షానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు కూడా బీజేపీతో ముఖ్యంగా ఢిల్లీకి వచ్చి ఇక్కడ ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్తున్న రాజకీయ అంశాలే ఎక్కువ ప్రధాన అజెండాగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో చూడాలి ఎన్డీఏలో ఎవరు భాగస్వాములు అవుతారు అన్న దానికి సంబంధించి కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుందని చెప్పి కూడా చెప్పారు. వివిధ కారణాల వల్ల మేము ఎప్పుడు కూడా ఎన్డీఏ నుంచి ఎవరిని వెళ్లిపోమని చెప్పలేదు. వారికి ఉన్న రాష్ట్ర పరిస్థితులు, ఆయా కారణాలతో వారు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లారు. అలాగే తదనుగుణంగా మళ్లీ వాళ్ళు వెనక్కి వస్తున్నారు. మేము మా జనసంఘ సిద్ధాంతానికి అనుగుణంగా మా సిద్ధాంతాలను ఎప్పుడు కూడా ఎన్డీఏ బీజేపీ మార్చుకోలేదు. ముఖ్యంగా ఆయా రాజకీయ పార్టీలు వారికి ఉన్న కారణాల దృష్ట్యా వాళ్ళు ఎన్డీఏ నుంచి వీడారు. మళ్ళీ వారికి కావాల్సిన పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ వాళ్ళు ఎన్డీఏలోకి వస్తున్నారని చెప్పి సైతం అమిత్ షా మాట్లాడడం జరిగింది. ఇటీవల రాజకీయ పరిణామాలు చూసినట్లయితే కనుక అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ముఖ్యంగా జేడీయూ ఇటు ఇండియా కూటమి నుంచి వైదొలిగి ఇటు ఎన్డీఏలో చేరిన పరిస్థితి. అలాగే నిన్న చౌదరి చరణ్ సింగ్ మాజీ ప్రధానికి భారతరత్న ప్రకటించిన తర్వాత ఆర్ఎల్డీ రాష్ట్రీయ లోక్దల్ ఇటు జయంత్ చౌదరి కూడా ఎన్డీఏలోకి వస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అలాగే ఇప్పుడు శిరోమణి అకాలీదళ్ పంజాబ్లో చాలా కీలక భాగస్వామిగా గతంలో కొనసాగుతూ వచ్చారు. కానీ వ్యవసాయ చట్టాలకు సంబంధించి కేంద్రంపై వస్తున్న వ్యతిరేకతకి నిరసనగా ఇటు ఎన్డీఏలోంచి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. అలాగే టీడీపీ కూడా ఇటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి బయటకు వెళ్లిపోయిన పరిస్థితి. ఇటు తమిళనాడులో ఏఐడిఎంకే కూడా ముఖ్యంగా బీజేపీ విధానాలు నచ్చక, అక్కడ ఉన్న బీజేపీ వైఖరి నచ్చక ఇటు ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగిన పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఎవరైతే ఎన్డీఏ కూటమి నుంచి దూరమైన పక్షాలున్నాయో అవన్నీ కూడా దగ్గరకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఏపీకి సంబంధించిన రాజకీయ పరిణామాలకు సంబంధించి ఇటు ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ సమ్మిట్ లో అడిగిన ప్రశ్నలకు గాను అమిత్ షా స్పందిస్తూ అన్ని అంశాలు ముఖ్యంగా ఈ వేదిక చెప్పలేము, కానీ భవిష్యత్తులో వాటన్నింటికి సంబంధించి కూడా పొత్తులకు సంబంధించిన నిర్ణయాలు ఉంటాయన్నది మాత్రం స్పష్టం చేయడం జరిగింది. అయితే అది ఎవరు వస్తారు, ముఖ్యంగా టీడీపీ ఎన్డీఏలోకి వస్తుందా లేక జనసేన ఇటు వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలోకి వస్తుంది? ఇప్పటికే జనసేన ఎలాగూ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది కాబట్టి సో లేక న్యూట్రల్ గా ఉంటూ తదుపరి ఎలక్షన్స్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు అలాగే లోక్సభ ఎన్నికల తర్వాత ముఖ్యంగా ప్రభుత్వంలో భాగస్వామి అవుతుందా అనేది కూడా మనకి స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే బాహాటంగా ఎక్కడ కూడా చంద్రబాబు వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత చంద్రబాబు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. సో అక్కడ సమావేశాలు జరిగాయి. సో ఇంకా ఎటువంటి నిర్ణయం కూడా వెలువడలేదు. అయితే పొత్తులకే ముందుకెళ్తారు అన్న ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే ఇటు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధాని మోడీని కలిశారు కాబట్టి సో ముఖ్యంగా వారు కూడా ఎన్డీఏలోకి వస్తామని చెప్పారా, అసలు ఎటువంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయి ఏపీకి సంబంధించి అనేది మాత్రం కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఓపీ మనం ఇప్పటివరకు చూస్తుంటే పరోక్షంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంది వైసీపీ అని ఇప్పటికే వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ఇప్పటికే బీజేపీ పెద్దలతో వెళ్లి
చర్చలు జరిపొచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు బీజేపీ పొత్తు ఎవరితో ఉండే అవకాశం కనిపిస్తోంది? మరోవైపు మనం చూస్తున్నాం అమిత్ షా వేరే రీజన్స్ వల్ల తమ కుటుంబం నుంచి మిత్రులు బయటకు వెళ్లారు తప్ప తాము ఎప్పుడు పంపించలేదంటూ వ్యాఖ్యానించారు కదా. సో ఈ కామెంట్స్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే టీడీపీతో పొత్తు కన్ఫర్మ్ అని మనం అనుకోవచ్చా? ఎస్, ఢిల్లీ సెంట్రిక్గా అయితే ఇటు ఏపీ రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పాలి. బీజేపీ స్టాండ్ ఎటువైపు ఉంటుంది ఇప్పుడు? ఎందుకంటే జనసేన ఇప్పటికే ఇండియాలో భాగస్వామిగా ఉంది. జనసేన టీడీపీ కలిసి వెళ్లాలని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి నిర్ణయించారు. సో ముగ్గురు కలిసి వెళ్లాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్రతిపాదన చంద్రబాబు వద్ద ఉంచినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా ఢిల్లీ వచ్చి బీజేపీ పెద్దలను కలవడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, నియోజకవర్గాల వారీగా బలాబలాలు ఏంటి, లోక్సభలో ఎవరు పోటీ చేయాలి, అలాగే అసెంబ్లీలో ఎవరు పోటీ చేయాలి అన్న దానికి సంబంధించి కూడా ఇటు అమిత్ షా అలాగే జేపీ నడ్డా వద్ద చర్చించినట్లుగా తెలుస్తుంది. వారు తమ ముఖ్యంగా చంద్రబాబు చెప్పిన విషయాలన్నీ కూడా ఇటు నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. సో ఈ సందర్భంలోనే ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా 5 ఏళ్లుగా ఇటు ఎన్డీఏ ప్రభుత్వానికి, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి చేస్తున్న చట్టాలకు కానీ, అలాగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు కానీ, తీసుకుంటున్న నిర్ణయాలకు కానీ పార్లమెంట్ లోపల బయట కూడా మద్దతు ఇస్తూనే వస్తున్న పరిస్థితి. కానీ ఎక్కడ బీజేపీకి విరుద్ధంగా, వ్యతిరేకంగా పార్లమెంట్ వేదికగా మాట్లాడలేదు. అలాగే కేంద్రం ముఖ్యంగా రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని కానీ ఎక్కడ కూడా బహిరంగ వేదికలపైన కూడా విమర్శించిన పరిస్థితి ఉంది. సో కాంగ్రెసే అన్యాయం చేస్తుందంటూ కాంగ్రెస్ పైన టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది. కానీ బీజేపీని ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితి. కాబట్టి సో బీజేపీ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు చంద్రబాబు జనసేనతో ముందుకు వెళ్లాలా, లేక వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లుగా సహకరిస్తున్నందుకు వాళ్ళతో వెళ్లాలా, లేక రెండు పక్షాలకి కూడా సమదూరం పాటిస్తూ ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఇటు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన ఎవరు గెలిచినా లోక్సభకు సంబంధించి కేంద్రంలో మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో న్యూట్రల్ గా ఉండాలి. సో ఇప్పుడు నిర్ణయం అనేది బీజేపీ కోర్టులో ఉంది. సో బీజేపీ ఎవరితో వెళ్ళాలి అన్న దానికి సంబంధించి ముఖ్యంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ని కూడా తెప్పించుకుని రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాలు, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎవరికి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అలాగే బీజేపీ వైసీపీతో వెళ్తే ఉపయోగకరంగా ఉంటుందా, లేక బీజేపీ జనసేన టీడీపీతో అసెంబ్లీ అలాగే లోక్సభకు వెళ్తే ఉపయోగకరంగా ఉంటుందా? సో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తో పాటుగా క్షేత్రస్థాయి పరిణామాలన్నింటినీ అధ్యయనం చేసుకున్న తర్వాత రాష్ట్ర నాయకత్వం నుంచి సలహాలు, సూచనలు, ఒక నివేదికను తెప్పించుకున్న తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే ఎటువంటి ఇటు జనసేన ముఖ్యంగా అధినేత కూడా అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు ఢిల్లీ రావడానికి. సో ఆయన వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా కొన్ని విషయాలను ఆయన ద్వారా కూడా తెలుసుకుని, ఎందుకంటే అసెంబ్లీ సెగ్మెంట్ లో తక్కువ స్థానాలని సుమారు 35 స్థానాల వరకు కూడా ఈ జనసేన బీజేపీకి ఇచ్చే ఆలోచనలో టీడీపీ ఉంది. మిగతా మెజార్టీ స్థానాల్లో అసెంబ్లీ సెగ్మెంట్ లో టీడీపీ పోటీ చేయాలన్న భావనలో ఉంది. అలాగే లోక్సభ సెగ్మెంట్ మాత్రం ఎక్కువ స్థానాలు బీజేపీ ఆశించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే జాతీయ స్థాయిలో పార్లమెంట్ లో వాళ్ళకి అవసరం ఉంది, ముఖ్యంగా ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని చెప్పి భావిస్తున్నాం. మోదీ పేరు అలాగే మోదీ చరిష్మా పనిచేస్తుంది. సో ఖచ్చితంగా మళ్లీ ప్రజలంతా బీజేపీ చూస్తారు అన్న ఆలోచనలో భాగంగా లోక్సభ స్థానాలు ఎక్కువ ఆశించే అవకాశం కనిపిస్తుంది. సో వీటన్నిటికీ సంబంధించి స్పష్టత రావాలంటే కొన్ని రోజులు మనం వేచి చూడాల్సి ఉంటుంది. అదే అమిత్ షా కూడా చెప్పారు, కొంత సమయం పడుతుంది, పొత్తులకు సంబంధించి ఖచ్చితంగా త్వరలోనే నిర్ణయాలు ఉంటాయి అన్న వ్యాఖ్య అయితే ఆయన చేయడం జరిగింది. అయితే అది ఎవరితో ఉంటుంది? వైసీపీతో ముందుకెళ్తారా, లేక టీడీపీ జనసేనతో ముందుకెళ్తారా, లేక న్యూట్రల్ గా ఒంటరిగానే పోటీ చేసి ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత ముఖ్యంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యే దిశగా అడుగులుంటాయనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి కాబట్టి సో పొలిటికల్ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇటు పవన్ కళ్యాణ్ 1-2 రోజుల్లో ఢిల్లీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ టీడీపీ, జనసేన కలిసి బీజేపీ వెళ్లాలనుకుంటే కనుక ఈ 3 పార్టీల నుంచి 3 నేతలను ఎంపిక చేసి ఒక కోర్ కమిటీగా ఎంపిక చేసి నెక్స్ట్ సీట్ల సర్దుబాటుకు సంబంధించి అలాగే ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ఒక కోర్ కమిటీ ద్వారా కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే లేదు వైఎస్ఆర్సీపీ ఇన్ని రోజులు సహకరించింది కాబట్టి నెక్స్ట్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చెప్పలేము. రాజ్యసభలో కూడా వారికి బలం ఉంది కాబట్టి సో న్యూట్రల్ గా సమదూరంగా ఉండాలా అన్న అంశానికి సంబంధించి కూడా రానున్న 10 రోజుల్లో బీజేపీ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ గోపి. ఏపీలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలేమన్నారు. ఎకనామిక్ టైమ్స్ సమ్మిట్ లో పాల్గొన్న అమిత్ షా ఏపీలో పొత్తులు త్వరలోనే కొలుక్కొస్తాయన్నారు. త్వరలోనే ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని తెలిపారు. కుటుంబ పరంగా ఫ్యామిలీ ప్లానింగ్ బాగుంటుంది, కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని వ్యాఖ్యానించారు అమిత్ షా. తమ మిత్రులను ఎప్పుడూ బయటకు పంపించలేదన్నారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని బయటకు వెళ్లి ఉండొచ్చని అమిత్ షా చెప్పారు. ఇక పంజాబ్ లో అకాలీదళ్తో చర్చలు నడుస్తున్నాయని తెలిపారు అమిత్ షా.
రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఏమంటోంది? ఝాన్సీరాణి, అమిత్ షా చేసిన వ్యాఖ్యలు టీడీపీ చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఏ కంటెస్ట్ లో ఆ వ్యాఖ్యలు చేశారని కూడా వారు చూస్తున్నారు. 3 రోజుల క్రితమే అమిత్ షాని చంద్రబాబు కలిశారు, గంట పాటు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ రోజు మాట్లాడిన మాటలు చూస్తే కనుక టీడీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లాగా టీడీపీ నేతలైతే భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో కొంతమంది మిత్రులు బయటికి వెళ్లారు, ఆ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ కారణాలతో వాళ్ళు ముందుకు బయటికి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. మరలా కొంతమంది లోనకి వస్తారు అనే విధంగా కూడా చేసిన వ్యాఖ్యలు టీడీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలాగా ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టీడీపీ నేతలైతే భావిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు కూడా మొన్న ఒక గంట పాటు అమిత్ షాతో చర్చలు జరిపారు. ఆ నేపథ్యంలో ఇక్కడ కూడా కొన్ని ఊహాగానాలు కూడా వస్తూ ఉన్నాయి. మరలా చంద్రబాబుకి కబురు వస్తుంది ఢిల్లీ నుంచి అని కూడా ఇక్కడ టీడీపీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుతో పార్లమెంట్ అయిపోతుంది కాబట్టి త్వరలో ఎన్డీఏ పక్షాల సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత చంద్రబాబును మరలా ఢిల్లీకి ఆహ్వానిస్తారని చెప్పి ఇక్కడ టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. చంద్రబాబు కలిసినప్పుడు కూడా కొన్ని అంశాలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో అనేక సమస్యలు ఉన్నాయి. 2014లో కలిసి పోటీ చేసినప్పుడు అనేక హామీలు ఇచ్చాం మనం, రాష్ట్ర రాజధానికి సంబంధించి ప్రధాని మోడీ ఇచ్చారు కాబట్టి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాసటగా ఉంటామని బీజేపీ తరఫున హామీలు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు రిక్వెస్ట్ చేసినట్టు టీడీపీ నేతలు చెప్తున్నారు. పోలవరం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అదేవిధంగా కొన్ని ఏదైతే విభజన సమస్యలకు సంబంధించి కూడా కేంద్రం మేము అండగా ఉంటాం ఆంధ్రాకి అని కొంత భరోసా కల్పిస్తే ఆ విషయాలన్నీ కూడా ప్రధాని నోటితో వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి మన కూటమిని ఆదరిస్తారని చంద్రబాబు రిక్వెస్ట్ చేశారు అమిత్ షాని. అవన్నీ కూడా ప్రధాని దృష్టిలో అమిత్ షా పెడతారు. ఆ తర్వాత చంద్రబాబుకి కబురు వస్తుందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ఈ రోజు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. టీడీపీని దృష్టిలో పెట్టుకుని కూడా ఆ వ్యాఖ్యలు కొంత అర్థం చేసుకోవచ్చని ఇక్కడ రాష్ట్రంలో ఉన్న టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా గత 3 రోజుల నుంచి కూడా టీడీపీ నేత చంద్రబాబు ఇప్పుడు వరకు కూడా ఎక్కడా కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేయలేదు. ఏదైతే బీజేపీతో కలిసి ముందుకు వెళ్లే విధంగా సంకేతాలు అయితే ఇస్తున్నారు. ఆ పార్టీ నేతల్ని ఏదైతే కింది స్థాయి కార్యకర్తల అభిప్రాయాల్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు పెద్ద నేతల నుంచి. వారంతా కూడా కింది స్థాయి కార్యకర్తలు ఏమనుకుంటున్నారో సీనియర్ నేతలు తెలుసుకుని చంద్రబాబు ఫీడ్బ్యాక్ అందజేస్తున్నారు. మరోవైపు రాయలసీమలో మైనార్టీ ఓట్ల విషయంలో కూడా కొంత క్లారిటీతో ముందుకు వెళ్లాలని కూడా భావిస్తున్నారు. వీలైనంత తొందరలోనే మైనార్టీలతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఏదైనా అమిత్ షా చేసిన వ్యాఖ్యలైతే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఏదైతే టీడీపీ నేతలకైతే సంతృప్తి కలిగిస్తున్నాయని కూడా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ త్వరలోనే ఎన్డీఏలో చేరడం ఖాయంగా కూడా ఈ పార్టీ నేతలైతే చెప్పుకుంటూ ఉన్నారు. ఝాన్సీరాణి, అలాగే రవిచంద్ర, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపిన తర్వాతే ఒక అధికారిక ప్రకటన వస్తుందని చెప్పి ప్రచారం జరుగుతోంది కదా, ఇందులో వాస్తవం ఎంత? ఏదైతే చంద్రబాబు మొన్న 3 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ లో అందుబాటులో ఉండమని చెప్పారు. ఆ తర్వాత బీజేపీ హైకమాండ్ నుంచి కనుక పవన్ కళ్యాణ్ పిలుపు వస్తుంది, అప్పుడు ఢిల్లీ ఎప్పుడైనా వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోమని ఆయనకి ఢిల్లీ నుంచి కబురు వచ్చింది. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గత 3 రోజులుగా కూడా హైదరాబాద్ లో వెయిట్ చేస్తున్నారు. ఇవాళ లేక రేపు ఆయనకి ఢిల్లీ నుంచి సమాచారం వస్తుంది. అప్పుడు ఆయన ఢిల్లీ వెళ్లి అమిత్ షాని, కేంద్ర పెద్దలను, నడ్డాని గాని కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎన్డీఏ పక్షాల సమావేశం జరుగుతుంది. అప్పుడు చంద్రబాబు కూడా మరోసారి ఢిల్లీకి పిలుస్తారు. అప్పుడు ఈ పొత్తులు ఒక క్లారిటీ వచ్చి ఆంధ్రప్రదేశ్ కి వ్యవహారం మొత్తం కూడా షిఫ్ట్ అవుతుందని టీడీపీ వర్గాలు కావచ్చు, జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈయన పవన్ కళ్యాణ్ కూడా అందుకే వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కనుక ఒకసారి ఢిల్లీ వెళ్తే ఈ పొత్తులపై ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు చంద్రబాబు కూడా వెళ్తారు. అప్పుడు సీట్ల వ్యవహారం సంబంధించి కూడా చర్చలు మొదలవుతాయి. అప్పుడు జాతీయ నాయకత్వం మొత్తం కూడా ఆ వ్యవహారం మొత్తాన్ని రాష్ట్రానికి మార్చే అవకాశం ఉంది. రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని కూడా దీంట్లో భాగస్వామ్యం కల్పిస్తుంది. జాతీయ నాయకత్వానికి సంబంధించి కూడా 1-2 నేతలు కూడా ఒక కమిటీని ఫామ్ చేసి టీడీపీ నేతలతో, టీడీపీ అగ్రనేత చంద్రబాబుతో, అదే పవన్ కళ్యాణ్ తో సీట్ల సర్దుబాటు గురించి మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇవన్నీ జరిగేందుకు ఒక వారం 10 రోజులు పట్టే అవకాశం ఉందని టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. ఏదైతే 14వ తారీఖు వీరు మొదటి విడత జాబితా విడుదల చేయాలని ఏదైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భావించారు, 14వ తారీఖు పాలకొల్లు లేదా తాడేపల్లిగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించి మొదటి జాబితాను రిలీజ్ చేయాలని భావించారు.
కానీ ఢిల్లీలో బీజేపీ ఏదైతే చర్చలు కావచ్చు తదితర పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతానికి ఒక 10 రోజులు ఆ ప్రక్రియని వాయిదా వేసుకుంటున్నారు. ఎందుకంటే సీట్ల సర్దుబాటు బీజేపీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. వారికి కూడా కొన్ని సీట్లు కేటాయిస్తారు. అందువల్ల ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుందని దాదాపు 10 రోజుల పాటు ఈ ప్రక్రియ మొత్తం సీట్ల ప్రకటనను వాయిదా వేసుకున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నివాసంలో ఉండి పార్టీ అభ్యర్థులకు సంబంధించిన ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఢిల్లీ నుంచి సమాచారం కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు. ఢిల్లీ నుంచి పిలుపు రాగానే ఆయన ఢిల్లీకి వెళ్లి సీట్ల సర్దుబాటు, పొత్తులకు సంబంధించి వ్యవహారాలకు సంబంధించి బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చలు జరగబోతున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.